హాయ్ అందరికీ నమస్తే. నేను మీ శ్రీలత. మీరు చూస్తున్నది శాన్వి అభి బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ కనిపించే మొత్తం మా వరి పొలం మొత్తం ఇప్పటికీ 2 సార్లు మందు కొట్టినాము. మొయ్యి పురుగు, దోమ రోగం తగిలింది. ఎంత దారుణంగా అంటే చేను మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఎన్ని మందులు కొట్టినా ఏం చేసినా చేను మాత్రం తాయికి వస్తలేదు. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. మన రైతులు నమ్మకం పెట్టుకునేదే ఈ పంట మీద, ఆ భూతల్లి మీద. ఇప్పుడు ఆ పంటనే మంచిగా ఉండకపోతే ఏం చేసుకొని బతాం, ఎట్లా జీవనం సాగిస్తాం, అసలు ఏం అర్థమవుతలేదు ఫ్రెండ్స్. ఇప్పటికీ 2 సార్లు కొట్టినాము మందు, అయినా కానీ కవర్ అవుతలేదు. ఏం చేయాలో ఏం అర్థమవుతలేదు. చేను మొత్తం ఖరాబ్ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తుంటే కన్నీళ్ళు ఆగట్లేదు. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇంకా కొంచెం దగ్గరగా చూపిస్తాను ఎంత ఖరాబ్ అయిందని చెప్పేసి. చూడండి ఫ్రెండ్స్, మొగి పురుగు, దోమ, అసలు ఎన్ని మందులు కొట్టినా ఏం చేసినా తాయికి వస్తలేదు. అసలు ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు. రైతుల కష్టం ఎవరికి చెప్పినా అందరు చులకనగానే చూస్తారు, కానీ ఇంకోటి ఏం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఇది చేసినా తాయికి వస్తలేదు, మంచిగా అవుతలేదు. చేను మొత్తం నాశనం అయ్యేటట్టు ఉంది. నోటికి బుక్ అందేటట్టు లేదు. ఎన్నో ఆశలు పెట్టుకొని ఇంత కష్టపడి నాటేస్తే నా కష్టం మొత్తం వృధా అయిపోతుంది రోజుకింత. నీళ్లు సరిగా వాడతలేదు, బోరు సరిగా పోస్తలేదు. నీళ్లు పారక, బోరు పోయక వరికి రోగం తగిలి వరి పంటను చూస్తే గుండెలు జల్లుమంటున్నాయి. అప్పు కట్టేటట్టు లేను, మాకు వరి పంట వండేటట్టు లేదు. ఏం చేయాలో ఏం అర్థమవుతలేదు. రైతుల కష్టం, రైతులు ఎంత చెమటోర్చి ఎంత కష్టం చేసినా లాభం లేకుండా పోతుంది రోజుకింత. చేను నాశనం అయ్యింది, బతుకాగమైంది. ఏం అర్థమవుతలేదు. ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా పంట నాశనం అయిపోయింది. కింద భూతల్లి మీద ఆ దేవుని మీద భారం వేసి బ్రతకడం తప్ప మా రైతులు చేసేది ఇంకోటి ఏం లేదు. నీళ్లు కూడా సరిగా వారట్లేదు, బోరు పోస్తలేదు. టైంకు నీళ్ళు అందక కొంత, మొయ్యి పురుగు తలిగి కొంత, దోమ తలిగి కొంత. నా పొలం ఇప్పుడైతే ఈసారి అయితే నా పంట పండేటట్టు లేదు. మా ఒక్కరి పంటనే కాదు, ఈసారి చాలా ప్రతి ఒక్కరి వరి పంట ఇట్లాగే రోగాలు వచ్చినాయి. అసలు ఎవరిది కోలుకోవట్లేదు, ఎవరిది మంచిగా అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.